అబౌట్ సమ్వేర్ అరౌండ్ 2000 నుంచి స్టార్ట్ అవుతుంది అది. సో దానికన్నా ముందు నేను చెప్పాను కదా 71 వాజ్ ద మ్యాక్సిమం మైగ్రేషన్. అక్కడ వచ్చిన వాళ్ళని చాలామందిని ఇందిరాగాంధీ గేవ్ దమ్ సిటిజన్షిప్, ఎందుకంటే వాళ్ళు రెఫ్యూజీస్గా వచ్చారని చెప్పి వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చారు. అస్సాం వైపు వెళ్తే అక్కడ పెద్ద గొడవ అయ్యి ప్రఫుల్ల కుమార్ మహంతా వాళ్ళు ఆల్ అస్సాం స్టూడెంట్స్లో నేను గొడవ పెడితే రాజీవ్ గాంధీతో అగ్రిమెంట్స్ అని చెప్పి వాళ్ళందరిని ఎక్కడికి పంపిద్దామని చెప్పారు. కానీ అది ఎక్కడ జరగలేదు. నార్త్ అస్సాంలో ఇప్పుడు కూడా 22-23 సీట్లు ముస్లిమ్స్ మెజారిటీ ఎందుకు అయ్యారంటే బంగ్లాదేశ్ వాళ్ళు అందరూ వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేస్తారు, ఇండియన్ సిటిజన్షిప్. కాంగ్రెస్ వాళ్ళు ఇదంతా చేశారు అప్పుడు ముందు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఎస్ఐఆర్లో చాలామంది అడుగుతారు ఎస్ఐఆర్ ఇక్కడ రాలేదు, కానీ ఇక్కడున్న మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఎస్ఐఆర్లో ఒక మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు 2002. 2003లో లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది. కొన్ని ప్లేసెస్లో 2005లో కూడా జరిగింది, కొన్ని స్టేట్స్లో. మన సదరన్ స్టేట్స్లో ఎప్పుడు జరిగింది సార్? సేమ్ 2002-2003లో జరిగింది. వీళ్ళేం చేస్తున్నారు 2002లో ఓటర్ లిస్ట్ తీస్తున్నారు ఎలక్షన్ కమిషన్. అది మీ చాలామంది ఇక్కడ అడిగారు, పినరాయి విజయన్ అడిగారు, స్టాలిన్ అడిగారు, ఎందుకు మీరు 2000 మొన్నది తీసుకోవచ్చు కదా లేటెస్ట్ అంటే. కాదు, ద రీజన్ బీయింగ్ 2002లో అప్పుడు జరిగిన ఎస్ఐఆర్లో ఇట్లనే స్ట్రిక్ట్గా అప్పుడు కూడా చేశారు. అప్పుడున్న మనుషులు ఎవరు, మన నాన్నగారు అమ్మగారు ఉంటారు దాని లిస్టులో, వాళ్ళ పేర్లు ఇవ్వాలి, వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారు చెప్పాలి, మీ బూత్ నెంబరు గీత్ నెంబర్ అని చెప్పక్కర్లేదు, ఎపిక్ కార్డు కూడా చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీకు ఉండదు ఆ ఇన్ఫర్మేషన్. ఉంటే మంచిది. మా అమ్మగారికి ఉంది, మొన్న కేరళలో ఇప్పుడు జరుగుతుంది దానికి మా అమ్మగారు నాకు పంపించారు. నా దగ్గర ఆ పాత ఎపిక్ కార్డు ఇప్పుడు కూడా ఉంది, కానీ పాత ఎపిక్ నెంబర్ ఉంది దాంట్లో. ఇప్పుడున్న ఎపిక్ నెంబర్స్లో ఫస్ట్ 3 or 4 డిజిట్స్ ఆల్ఫాబెట్స్ ఉంటుంది, దాని తర్వాత న్యూమరల్స్ వస్తుంది, లైక్ పాన్ కార్డ్ FDY తర్వాత దెన్ ఇట్ స్టార్ట్స్ విత్ సమ్ నెంబర్ 1 2 3 4 5 6 అట్లా. సో పాత దాంట్లో FDY అంతా ఉండదు, ఒక నెంబర్ ఉంటుంది, అది కూడా 5 డిజిట్లే ఆ టైంలో. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పేరు అక్కడ ఉంటే యు ఆర్ సేఫ్. ఎవరు, వాళ్ళ పిల్లలు. ఇప్పుడు నా పేరు కేరళలో కూడా ఉంది, అన్ఫార్చునేట్ ఇప్పుడు చూస్తే అక్కడ నా పేరు అక్కడ పడుంది. సో ఇమీడియట్లీ టోల్డ్ మై సిస్టర్ అక్కడ క్యాన్సిల్ చేసేసేయండి, నాకు తెలియదు ఎవడు తీసుకొచ్చి వేసాడు అక్కడ నా పేరు అక్కడ. బహుశా ఆ టైంలో రిజిస్ట్రేషన్కి వచ్చి మా నాన్నగారి దగ్గర అడిగి ఉంటారు, మీరు ఎవరెవరు మీ ఇంట్లో ఎవరో ఉన్నారంటే మా 3 పిల్లలు ఉన్నారు, కానీ నాన్నగారు బహుశా చెప్పలేదేమో, వాళ్ళు మిగతా చోట్ల ఉన్నారు, మా కూతురు ఒకడే, మా సిస్టర్ ఒకటే అక్కడ ఉండే, మా బ్రదర్ ఏమో ఒమాన్లో ఉన్నారు, నేనేమో ఇక్కడ ఉన్నాను హైదరాబాద్లో. సో అది మెన్షన్ చేయలేదేమో, బహుశా నా పేరు వచ్చేసింది అక్కడ. సో ఐ వాస్ దెమ్ టు రిమూవ్ ఇట్ ఫ్రమ్ ద లిస్ట్. తీసేస్తారు కూడా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు దట్ ఈస్ వాట్ ద ఇంటెన్సివ్ రివిజన్ ఇస్ ఆల్ అబౌట్. మీరు ఫామ్ ఫిల్అప్ చేయకపోతే మిమ్మల్ని తీసేస్తారు. సో ఐఎమ్ నాట్ ఫిల్లింగ్ అప్ ద ఫామ్. మా అమ్మగారి నుంచి నా రిలేషన్ డెవలప్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నన్ను అడుగుతారు మీ మదర్ ఎవరు, మీ ఫాదర్. నా ఫాదర్ ఈజ్ నాట్ సర్వైవింగ్ ఎనీమోర్, ఈ పాస్ట్ అవే 2001, కానీ ఆయన పేరు ఉంటుంది లిస్ట్లో, మా అమ్మగారి పేరు కూడా ఉంది. సో లింక్ అక్కడి నుంచి ఉంది. సురేష్ కోచాట్లు విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. ఆ టైంలో బహుశా ఇప్పుడు ఐఎమ్ 63, బట్ దట్ టైమ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఎ మెచ్యూర్ ఓటర్ బికాస్ 18, ఆ టైంలో 21 ఉండే ఓటింగ్ ఏజ్. కానీ ఆ టైంలో ఐ వాజ్ ఆల్సో ఓటర్, దానికో నా పేరు లిస్ట్లో ఉంది, కేరళలో మా విలేజ్ లిస్ట్లో ఉంది, త్రిశూర్ టౌన్లో. ఇప్పుడు ఏం జరగబోతుందంటే ఈ ఎస్ఐఆర్లో అట్లాంటి పేర్లని తీసేస్తారు, నాలాంటి వాళ్ళు పేర్లను తీసేస్తారు. కానీ ఆ టైంలో చాలామంది 18 years క్రాస్ చేయలేదు, 18 years 21 years కూడా క్రాస్ చేయలేదు, అంటే అప్పుడు ఓటింగ్ 21 years. ఇప్పుడు వాళ్ళు యాడ్ అవుతారు, వాళ్ళు యాడ్ అవుతారు ఇప్పుడు, ఎందుకంటే ఆఫ్టర్ 2002 to 2025 ఈజ్ 23 years. సో మీరు 2002లో ఈ ఎస్ఐఆర్ జరిగినప్పుడు ఇప్పుడు 25 సంవత్సరాలు ఉన్న ఎవరైనా ఆ టైంలో దే వుడ్ హ్యావ్ బీన్ 2 years old, నాట్ ఫిట్ టు గెట్ ఇన్ టు ద ఓటర్ లిస్ట్. సో వాళ్ళు లింక్ చేస్తున్నారు ఇప్పుడు, దానికోసం 2002కి వెళ్తున్నారు వాళ్ళు. లాస్ట్ ఎస్ఐఆర్ ఎప్పుడు జరిగింది 2016. ఇప్పుడు ఇలాంటి అందరూ దొరికిపోతారు దానికి, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అమ్మగారి పేరు లేదు అక్కడ. 25 సంవత్సరాల ముందు ఎవరు అడిగితే వాళ్ళు ఏ డాకానో ఇంకోటో చెప్పాలి మీరు చెప్పిన అది. దెన్ దే విల్ గెట్ కాట్, దెన్ దే విల్ బి పుట్ ఇన్ జైల్. వీళ్ళు ఏం చేయరు. బట్ అంత కాన్షియస్నెస్ అమాంగ్ దోస్ ఇన్ఫిల్ట్రేటర్స్ ఉందా అండి? ఉంది, దానికోసం పారిపోతున్నారు కదా, వాళ్ళకి తెలిసిపోయింది. రూమర్ చాలా ఈజీ, ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు అన్నీ ఉన్నాయి దాంట్లో. నిన్న ఇంటర్వ్యూ చేసిన చాలామంది దాంట్లో వాళ్ళకి ఓటర్ ఐడీస్ ఉన్నాయి. బెంగాల్లో ఓటేశారంట 3 సార్లు, ఒక పార్లమెంట్ ఎలక్షన్ 2 అసెంబ్లీ ఎలక్షన్లో ఓటేశారంట వాళ్ళు. ఆలోచించండి ఎంతమంది ఉన్నారు. ఐ విల్ గివ్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. మనం మాట్లాడుకుంటూ పోతే వెస్ట్ బెంగాల్లో చాలా డిస్ట్రిక్ట్స్లో డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మారిపోయింది. నంబర్ ఆఫ్ ఓటర్స్, మీరు యూజువల్లీ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఒక 5 సంవత్సరాల్లో 15 నుంచి 20% పెరుగుతుంది. కొత్త ఓటర్స్ యాడ్ చేస్తారు, చనిపోయిన వాళ్ళు తీసేస్తారు, దెన్ డూప్లికేట్ ఓటర్స్ తీసేస్తారు, మైగ్రేటెడ్ పర్మనెంట్ ఓటర్స్ అంతా తీసేస్తారు. కానీ ఎస్ఐఆర్లో జరుగుతుంది అది. నార్మల్ రివిజన్లో ఇదంతా తీసుకోరు, ఓన్లీ వచ్చి అడుగుతారు మీ ఇంట్లో ఎవరు ఉన్నారని. 15 to 20%, 25% పెరుగుతుంది నంబర్ ఆఫ్ ఓటర్స్ ఓవర్ ఎ 5-year పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లో పోయినసారి
టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ వాజ్ 7,14 lakhs. ఈసారి ఎస్ఐఆర్ కన్నా ముందు అక్కడ 8 కోట్ల ఓటర్స్ ఉండే, అంటే 90 లక్షల ఓటర్స్ పెరిగారు ఎస్ఆర్ కన్నా ముందర. దాని తర్వాత 64 లక్షల మంది తీసేశారు, తగ్గింది 6.4కి వచ్చింది. దట్ ఈస్ యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. 64 లక్షలు తీసేస్తే 8.10 crore 8 crore 997 ఉండే, అప్రాక్సిమేట్లీ 8 crore పెట్టుకోండి. సో ఇట్ కేమ్ డౌన్ టు 7.4 crores. ఇక్కడ కూడా అదే, ఈ డెమోగ్రఫిక్ ప్రొఫైల్లో ఇంతే జరిగి ఇంతమంది ఎక్కువ అయ్యారు. కానీ బెంగాల్లో అది కాదు, బెంగాల్లో 200%. ఓకే, ద డెమోగ్రఫిక్ ప్రొఫైల్ చేంజ్డ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. సో మీకు డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఆఫ్ ఓటర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ అనగానే మీరు యూ కెన్ ఫైండ్ అవుట్ ఏమవుతుందంటే వీళ్ళు 200% ఎట్లా పెరుగుతారు వాసుదేవన్ గారు, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ డెమోగ్రఫిక్ డూప్లికేషన్ కాదు, అడిషన్, ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే, నేను ఐ విల్ జస్ట్ రీడ్ అవుట్ ఫ్రమ్ పర్టికులర్ ఆర్టికల్ వచ్చిన దాంట్లో. డెమోగ్రఫిక్ రీకన్స్ట్రక్షన్ రీసెర్చ్ జోన్స్ 2024 ఓటర్స్ వెస్ట్ బెంగాల్లో 2024లో ఉన్న ఓటర్ లిస్ట్లో 1.04 crore మోర్ దెన్ ద పాపులేషన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఓకే, అండ్ దట్స్ వాట్ యూపీఏ గవర్నమెంట్ టైంలో దీదన్ హోమ్ మినిస్టర్ చెప్పి తర్వాత విత్డ్రా చేసింది. ఇది ఆయన చెప్పిన లెక్క కరెక్ట్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్న ఓటింగ్ ఇస్ అబౌట్ 7.5 crores 7.4 crores ఉన్నారు. ఇది దానికన్నా అక్కడున్న స్టేట్ పాపులేషన్ కన్నా ఎక్కువ, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఓటర్స్ కన్నా ఎక్కువ పాపులేషన్ ఉంటారు, ఎందుకంటే బిలో 18 చాలామంది ఉంటారు. సో ఆ పాపులేషన్ కూడా యాడ్ చేసుకుంటే వెస్ట్ బెంగాల్ పాపులేషన్ కన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారంట వెస్ట్ బెంగాల్లో. అది ఎట్లా జరుగుతుందండి? అంటే కేవలం ఓటర్స్ మాత్రమే వెస్ట్ బెంగాల్లో ఉన్నారు, నార్మల్ పిల్లలు ఎవరు లేరు. సో ఇది దిస్ ఇస్ ఎంటైర్ థింగ్. ఇది ఎవరు, ఇట్ ఈస్ నథింగ్ దట్ ఇట్ ఈస్ డన్ బై సంబడి కాల్డ్ డెమోగ్రఫిక్ రీకన్స్ట్రక్షన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు చేసిన సర్వేలో వచ్చిన రిజల్ట్స్ మీకు చెప్తున్నాను నేను, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1.04 crores ఎక్కడి నుంచి వచ్చారు, ఈ నంబరే మీకు ప్రతి కాన్స్టిట్యున్సీలో కనిపిస్తుంది అన్నమాట. సో 2001 సెన్సస్ తీసుకొని 2011 సెన్సస్కి వచ్చేటప్పుడు 2024 అని అలైన్ చేసుకుంటే మీకు ఏం కనిపిస్తుంది అంటే వెస్ట్ బెంగాల్లో నంబర్ ఆఫ్ ఓటర్స్ హవ్ ఇంక్రీజ్ డ్రమాటికలీ. ఫర్ ఎగ్జాంపుల్ 18 to 27 ఏజ్ గ్రూప్ ఇప్పుడున్న ఓటింగ్ పాపులేషన్లో 90 సర్వైవల్ రేట్ అండ్ అన్నీ కలుపుకుంటే మనకి యు ఆర్ గెటింగ్ అ ఫిగర్ ఆఫ్ సంథింగ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1.29 crore 18 to 27లో. 26 to 37 1 crore, 38 to 47 0.8, అన్నీ తగ్గి వస్తుంది అక్కడి నుంచి, ఎందుకంటే పీక్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ 18 to 37. ఈ మైగ్రేషన్ క్రౌడ్ అంతా అదే ఏజ్ గ్రూప్, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చి ఉంటారు 25-30. ఎస్, అలా వచ్చారు, ఫిగర్స్ ఉంది నా ముందు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు మిడిల్ ఏజ్ దాంట్లో 34 దాకా వచ్చేసారు వాళ్ళు. ఓకే, నౌ ద క్వశ్చన్ ఈజ్ వీళ్ళకి ఎవరు ఓటర్ కార్డు ఇచ్చారు? దట్ నీడ్స్ టు బి ప్రూవ్డ్ కదా సార్. అంతే, స్టేటే కదా. సి అట్ ద స్టేట్ లెవెల్ తహసీల్దార్ కానీ సర్పంచ్ స్టేట్ చేయదు కదా అక్కడ, మమతా బెనర్జీ గవర్నమెంట్. ఇది ఇచ్చేది వీలే కదా. సి ఆ టైంలో కమ్యూనిస్ట్ వాళ్ళు చేశారు, మమతా బెనర్జీ కంటిన్యూ చేస్తుంది అంతే. ఇదే మమతా బెనర్జీ పార్లమెంట్లో మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, ఒక కాగితం చింపి పడేశారు స్పీకర్ ముఖం మీద. వైల్ షీ వాజ్ రైల్వే మినిస్టర్. నో బిఫోర్ ఆఫ్టర్ దట్ వెన్ షీ వాజ్ అన్ ఎంపీ. రైల్వే మినిస్టర్ షీ కెనాట్ డూ దట్. ఎంపీగా ఉన్నప్పుడు ఆమె కాగితం చింపి పడేసింది ముఖం మీద. షీ వాజ్ రైల్వే మినిస్టర్ అండ్ వాజ్పేయి క్యాబినెట్. లేటర్ ఇది తర్వాత ఎన్డీఏ హయాంలో ఏం చెప్పిందంటే ఈమె, వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ వాళ్ళు, దట్ ఈస్ బిఫోర్ ఎన్డీఏ రెజీమ్ యూపీఏ హయాంలో ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ వాళ్ళు ముస్లిమ్స్ని తీసుకొచ్చి బంగ్లాదేశ్ నుంచి ఓటర్గా రిజిస్టర్ చేసిన అని చెప్పి కోపం పడి ఫిగర్స్ చూపించి కాగితం చెప్పి పడేసింది. ఓకే, అదే మమతా బెనర్జీ ఇప్పుడు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆలోచించండి. తో ఎంత ఎక్స్పెక్టెడ్ సర్వైవల్ రేట్స్, అంటే సర్వైవల్ అంటే పుట్టిన వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఒక సర్వైవల్ రేట్ నడిమిట్లో ఉంటుంది అన్నమాట. తో డెఫినెట్గా ఫ్రమ్ ద ఒరిజినల్ 4.74 crore 3.74 crore యాక్చువల్లీ వుడ్ హ్యావ్ బీన్ ఎలిజిబుల్ టుడే పాత లిస్ట్ ప్రకారం 2002 ప్రకారం అక్కడి నుంచి తీసుకున్నప్పుడు. 1986 to 2006 బర్త్ చూస్తే కూడా వెస్ట్ బెంగాల్లో బర్త్ రీల్ మొత్తం తీసుకుంటే కూడా మీరు సర్వైవల్ రేట్ తీసుకుంటే కూడా 92.8% రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఇదంతా ఫిగర్స్ ఉన్నాయి మన దగ్గర, ఇది కొత్తదేం కాదు ఇదంతా. కానీ అక్కడ జరిగిన దానికన్నా ఎక్కువ మంది కొన్ని కాన్స్టిట్యున్సీస్లో, ఎస్పెషలీ బార్డరింగ్ ద బంగ్లాదేశ్ సైడ్ 100% ఓటర్స్ ఎక్కువ అయ్యారు. 100%. ఎన్ని జిల్లాలు సార్ అక్కడ?
అక్కడ ఉన్న జిల్లాల్లో 6 జిల్లాల్లో ఈ ప్రాబ్లం ఉంది మెయిన్ మొత్తం బార్డర్ జిల్లా. బార్డర్ జిల్లాలు. కానీ చాలామంది అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి నిన్న ఒకడు అక్కడ హకీంపూర్ బార్డర్ దగ్గర కూర్చున్నాడు, హైదరాబాద్లో పనిచేస్తుండంట వాడు ముందు. వాడు ఇక్కడి నుంచి పారిపోయిందంట హైదరాబాద్ నుంచి న్యూస్ వినంగానే. ఎందుకంటే ఇక్కడ ఎస్ఐఆర్ లేదని వాడికి తెలియదు. సో చాలామంది బహుశా ఇక్కడ వచ్చి కూర్చుంటారు ఇప్పుడు. క్వైట్ పాసిబుల్ అండి. వాళ్ళు ఎక్కడెక్కడ ఎస్ఐఆర్ లేదో ఎక్స్ఎస్ఆర్ అయిపోయిందో అక్కడ వచ్చి కూర్చుంటారు ఇప్పుడు. బీహార్ కానీ హైదరాబాద్, ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్ర వైపు వచ్చి ఒడిశా వైపు వచ్చి అక్కడ వచ్చి కూర్చుంటారు వీళ్ళు ఇప్పుడు. ఎందుకంటే ఎస్ఐఆర్ లేదని చెప్పేసి. రేపొద్దున అక్కడ కూడా ఎస్ఐఆర్ వస్తుంది కదా. సో ఇక్కడున్న రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లు కానీ ఇక్కడున్న ఎవరైనా వాళ్ళు ఇప్పుడు దే షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ది యూనియన్ గవర్నమెంట్ కెన్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. ఓకే, ఐ విల్ నౌ గివ్ యూ సమ్ ఫిగర్స్. వాసుదేవన్ గారు, 2004లో 4,74,00,000 పీపుల్ వేర్ రిజిస్టర్డ్ ఓటర్స్. ఓకే ఓకే, అది తీసి సర్వైవర్స్ అంతా తీసిన తర్వాత న్యూ ఓటర్స్ 1986 to 2006 యాడ్ చేస్తే 6,74,00,000 మంది ఉన్నారు. ఓకే, సో యూ గెటింగ్ మొత్తం ఓటర్స్ అట్ దట్ టైమ్, దట్ ఈస్ అన్ 2006. మళ్ళీ పర్మనెంట్ మైగ్రేషన్ అంతా తీసేసిన తర్వాత 1,17,00,000, 6,57,00,000కి వచ్చింది ఆ టైంలో. ఇప్పుడు చూస్తే ఒఫిషియల్ 2024 డేటా చూస్తే 7,64,00,000 అయిపోయారు. ఈ ఎక్స్ట్రా 1 crore కనిపిస్తుంది అక్కడ ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? 6 జిల్లాల్లో మ్యాక్సిమం. దానికన్నా మిగతా కల్కటాలో, దీని 24 పర్గనాస్, మాల్డా, ముర్షిదాబాద్ ఇటువైపే ఉంటారు వీళ్ళందరూ మోస్ట్లీ. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి అక్కడే ఉండిపోతారు. వాళ్ళకి భయం ఏంటంటే ఒకసారి మీ సిటీకి వస్తే మిమ్మల్ని ఎవరో చెక్ చేయొచ్చు. మిమ్మల్ని రేపు ఎవరైనా విలేజెస్లో ఎవరు చెక్ చేయడు, పోలీసు వాళ్ళు పట్టుకోరు. ఈ పొలిటికల్ పార్టీస్ చూసుకుంటారు. టీఎంసీ వాడు దగ్గర చెప్తే వాడు పోలీసు వాడు చెప్తారు, అదే వీళ్ళని ముట్టకరా అని చెప్తారు. తెలుసు వాళ్ళకి వీళ్ళెవరని చెప్పేసి. సో ఈ భయంతోనే ఇప్పుడు వీళ్ళందరూ పారిపోతున్నారు. ఇప్పుడు మనం చెప్పేది కాదు, అన్ని ఛానల్స్లో నేషనల్, మీకు కూడా కొన్ని లింక్స్ పంపించాను నేను. అన్ని మేజర్ నేషనల్ ఛానల్స్లో హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో ఈ న్యూస్ అసలు రాలేదు. వీ మస్ట్ బి పాసిబ్లీ ద ఫస్ట్ ఛానల్ స్పీకింగ్ అబౌట్ ఇట్. సో అర్జెంటుగా ఏం చేయాలంటే వెస్ట్ బెంగాల్ నడుస్తున్న ఎస్ఐఆర్తో ఇంతెందుకు భయపడుతున్నారంటే చాలా క్లియర్ దట్ లాట్ ఆఫ్ ఇల్లీగల్ మనం ఎప్పుడు చెప్పుకుంటూ వస్తాం. రోహింగ్యాలు ఉన్నారు, ఇటువైపు బంగ్లాదేశ్లో ఉన్నారు. రోహింగ్యాలు బంగ్లాదేశ్కి వెళ్ళరు,